నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, గాసిపింగ్ ఇద్దరికి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చి గాసిపింగ్స్ తో అసలు నిజంగా అంటే ఒకరి గురించి మాట్లాడుకోవటం, వాళ్ళుట అని మొదలు పెట్టిన అఠా అమ్మ బాబోయ్ ఎంత దూరం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ టాటా చెప్పేంత వరకు ఆ టాలు పోతూనే ఉంటాయి. సరే, ఈ బ్యాక్ గాసిపింగ్ ఏదైతే ఉందో, ఈ గాసిపింగ్ వల్ల డెఫినెట్ గా అది బయటికి రాకుండా ఉండదు. మనం మన గురించి మాట్లాడుకున్న మాట ఖచ్చితంగా బయటికి వస్తుంది, అందులో సందేహం లేదు. అంటే కొంతమంది చాలా విచిత్రంగా అనిపిస్తారు అక్క. మనతో అద్భుతంగా బిహేవ్ చేస్తారు, మన వెనకాల వెళ్ళి క్వైట్ ఆపోజిట్ గా బిహేవ్ చేస్తారు. అసలు ఎలా ఇది పాసిబుల్ అవుతుంది ఒక మనిషికి? అంటే ఇంత యాక్టింగ్ గా. మా చిన్నప్పుడు వినేవాళ్ళం అందరూ ఇప్పుడు ఆంటీలు కానీ అప్పుడు అమ్మమ్మ గారు అని పిలిచేవాళ్ళం. మా అమ్మ పిన్ని గారు అని పిలిచేది మా అమ్మ. అయితే ఎవరైనా వాళ్ళలో వచ్చి కూర్చొని మాట్లాడి ఇలాటుగా అలాటుగా అని ఆయన నాకెందుకు లేమ్మా నాకు ఎంత నవ్వొచ్చిందంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ నాకెందుకు లేమ్మా అన్నప్పుడు అవన్నీ ఎందుకమ్మా మాట్లాడారు లాస్ట్ వరకు అని అంటే, శ్రవంతి డిస్క్లైమర్ లాస్ట్ లో వేసేవారు. మా అమ్మ అనేది, శ్రవంతి నువ్వు చదువుకోకుండా ఇవన్నీ వింటూ కూర్చున్నావా అనేది మా అమ్మ. కాదమ్మా లాస్ట్ కి నాకెందుకు లేమ్మా అంటే నవ్వు వచ్చింది. ఎంతసేపు మాట్లాడారు కదా, లాస్ట్ కి నాకెందుకు లేమ్మా అని అంటే నాకు నవ్వు వచ్చింది. అట్లా భలే ఉండేది. వాళ్ళు అలాగే ఉన్నారు. ఇంకా కొంతమంది అంటే మేబీ డిస్క్లైమర్స్ వేయట్లేదు, ఇలా నాకెందుకు లేమ్మా అని అనట్లేదు, కానీ ఎవరితో చెప్పకండి అని చెప్పి మొదలు పెట్టి తెలుసా ఆ మాట అంటే వాళ్ళందరూ చెప్తారు. మీకు ఒక్కరికే చెప్తున్నా, ఎవరితో చెప్పకండి అంటారు. ఇంత టైం ఎట్లా అసలు? నేనేమంటాను తెలుసా, నాతో కూడా చెప్పకండి ప్లీజ్. ఎందుకంటే రేపు పొద్దున ఏమైనా బయటకు వచ్చిందంటే మీ వల్లే వచ్చిందంటారేమో అని భయం నాకు. అయినా నాకు మా ఇంట్లో చాలా పెద్ద పేరు, ఎలాంటి రహస్యాన్ని అయినా కూడా ఇది బయటికి రావద్దు అని అంటే అలా దాచేసుకుంటాను అంతే. ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పను, ఎలాంటి పరిస్థితులైనా రానివ్వు, నేను మాత్రం చెప్పను అనమాట. అసలు ఈ గాసిపింగ్ చేసే వాళ్ళని ఎట్లా అక్క మనకు తెలుస్తుంది? గాసిప్స్ చెప్పేవాళ్ళు మనతో చెప్పే, మన దగ్గర జీవితం సరిగా ఉండదు పద్మిని. మనము మనసుతో ఒక్కసారి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించైనా ఒక వ్యక్తికి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి అక్కడ లేనప్పుడు అసలు మాట్లాడుకోకూడదు. ఏమైనా మాట్లాడుకున్నా కూడా అభిప్రాయం అనేది ఒక్కడి అభిప్రాయం ఒకళ్ళు షేర్ చేసుకోవడానికి మాట్లాడుకోవాలి, కానీ వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని చెప్పి విపరీతంగా అనవసరంగా మాట్లాడుకోకూడదు. అండ్ మోర్ ఓవర్ ఆ వ్యక్తి దాకా వెళ్ళిన తర్వాత మనసుతో గనక బాధపడితే అలాంటి సందర్భం మన జీవితాల్లో కూడా ఇమీడియట్ గా జరిగిపోతుంది. అది చూసాను నేను చాలా మంది విషయాల్లో నేను చూసాను. అట్లా వీళ్ళ గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా అదే బాధపడడం అనేది నేను కళ్ళారా నేను చూసాను. ఒక విధంగా చెప్పాలి అని అంటే, మా చిన్నప్పుడు ఏమనేవారు తెలుసా, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వెంటనే కళ్ళెర చేసేవారు. ఎందుకు అనంటే, అలా తప్పు చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు చేసిన పాపంలో సగం వస్తుంటాం మనకి. ఇది దరిద్రం అసలు మనకి ఎందుకు వచ్చింది అసలు మాట్లాడకూడదని. ఆ తప్పు చేసిన వాళ్ళకంటే మాట్లాడుకున్న వాళ్ళకే మహాపాపం. ఎన్నిసార్లు మాట్లాడుకుంటే అంత వస్తుంది కదా. కాబట్టి వద్దమ్మా, వద్దు అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు అని కర్లేరే చేసేసేవాళ్ళు. మాకంటే అమ్మ వాళ్ళకంటే కొంచెం చిన్న వాళ్ళు ఉంటారు, మాకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము విని నేర్చుకున్నవి ఇవన్నీ కూడా. మనం ఏదో చెప్పడము ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు,
పూర్వం ఎట్లా ఉండేది అని అంటే ఇంట్లోనే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఉండేవి అనమాట. అందరు కలిసి ఉండేవాళ్ళు, ఒక్కొక్క చక్కగా చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు, రైట్ అక్క. అయితే ఇప్పుడు మనం ఎలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది? ఎవరి మీదైనా నేరాలు చెప్తున్నారు, పితూరీలు చెప్తున్నారు, లేకపోతే అదే పనిగా అసూయాగ్రస్తమైనటువంటి మనుషులని డీల్ చేయటం అన్నంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. మందర ఎంత అసూయతో ఉందో, ఏదైనా రీజన్ ఉందా రాముడి పట్ల అంత అసూయను పెంచుకోవడానికి? ఏ రీజన్ లేదు. మొత్తం అయోధ్యలో ఒకే ఒక పర్సన్ రాముడు అంటే ఇష్టం లేని వ్యక్తి మందర. ఒక్కసారి అసూయని ఇంజెక్ట్ చేసింది కైకమ్మ చేత, మొత్తం కథే మారిపోయింది కదా. ఇలా అసూయగ్రస్త ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇట్లా పితూరీలు చెప్తూ వేరే వాళ్ళ మీద నేరాలు చెప్తూ వీళ్ళలా వీళ్ళలా అని ఇట్లా గాసిపింగ్ చేసే వాళ్ళతో మనం ఎలా, ఇప్పుడు వాళ్ళని అవాయిడ్ చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, వాళ్ళతో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, మేడం మీరు చెప్పినవి చాలా బాగున్నాయి మేడం, చాలా బాగున్నాయి, భలే చెప్తారు అని చెప్పి ఈ అసూయ అనేది కమెంట్స్ రూపంలో కూడా కనపడుతుంటుంది. ఒకళ్ళు ఎలా మాట్లాడతారంటే అసలు చాచి చెంప మీద కొట్టి సమాధానం చెప్పాలన్నంత కోపం వస్తుంది ఆ కమెంట్ చదివినప్పుడు. కానీ వెంటనే నాకు వాళ్ళ మీద అయ్యో పాపం వీళ్ళు ఇలాంటి బాధతో బాధపడుతున్నారు, ఎందుకంటే అది కూడా ఒక మానసిక వ్యాధి, డిజార్డర్. అది డిజార్డర్. ఎందుకంటే అంత రామచంద్రుడిని చూసి ఆవిడ కుళ్ళుబడింది అని అంటే, ఆ వయసులో మోక్షం నాయన అంటే నిజంగా అట్లా అవలీలగా ఇచ్చే వ్యక్తి కదా, అలాంటిది కోరుకోకుండా ఆయన్ని అడవులకి పంపించే సాధనంగా మారింది చూసావు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే మందరి వల్లే అసలు రావణాసుడు చచ్చిపోయాడు, లేకపోతే ఆవిడకి అసూయ లేకపోతే అసలు కాదు కదా. మందర చాలా, మీరు నాణానికి రెండో వైపు చూడాలండి, అలాంటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే ఉంటారు అని కూడా మాట్లాడుకుంటారనమాట. అంటే వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ పిటీ ఉంటుంది. ఎవరైతే అసూయ పడతారో నువ్వు గమనించు, అసూయ పడే వాళ్ళకి సెల్ఫ్ పిటీ ఉంటుంది. అవునా? మేము అయ్యో పాపం మేము చాలా బాగా చేసాం, మమ్మల్ని గుర్తించట్లేదు, మేము అప్పుడు చాలా హెల్ప్ చేసాం వాళ్ళకి చాలా గౌరవించాం వాళ్ళని, ఈ రోజు మమ్మల్ని గుర్తించట్లేదు, ఇలాంటి ఫీలింగ్స్ లోంచి అసూయ అనేది బయటకు వస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళు నియంత్రించుకున్నా నియంత్రించుకోకపోయినా మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని అంటే, వాళ్ళు అన్న మాటలు ఏవి కూడా ఈ చెవిని విని ఈ చెవిని వదిలేయాలని నేను అన్నాను, ఈ చెవి విని ఈ చెవితోనే వదిలేయాలి, ఇటు నుంచి ఇటు కూడా వేస్ట్, ఎక్కడో అక్కడ బ్లాక్ అయిందంటే ప్రాబ్లం అది. కాబట్టి నా గురించి మాట్లాడుకున్నారా, అయ్యో పాపం వాళ్ళు రేపు పొద్దున బాధపడే అవకాశం రాబోతోందే, అయ్యో ఎలా బాధపడతారో ఏంటో, ఎలా బయటకు వస్తారో ఏమో దాని నుంచి అని చెప్పి మనం వాళ్ళని చూసి జాలి పడాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం అయితే, ఇప్పుడు నేను చదువుతూ ఉంటాయి కదా కమెంట్స్, కొంతమంది అంటారు ఎవరైనా చేశారా ఈ పరిహారం, ఎవరికైనా లాభం చేకూరిందా అని అంటే, నేను అన్నాను అది మొదటి అడుగు మీదే ఎందుకు కాకూడదు? కాదు, మాకు అన్ని రివ్యూలు కావాలి. మీరు స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి మీరే నలుగురికి చెప్పండి అవుతుందా అవ్వదా అని. ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ వల్ల మీరేదో లాస్ అయిపోవడమో, లేకపోతే మీరు పెట్టుబడి పెట్టి చేయడమో ఇలాంటివన్నీ ఏం లేవు. ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టి డబ్బులు కోల్పోయిన దానికంటే తక్కువే కదా, అట్లా కూడా వాళ్ళు ఏమి చేయట్లేదు కదా. అయితే నేను ఇందాక అడిగిన ప్రశ్న అక్క, ఇప్పుడు అట్లా గాసిపింగ్స్ చేస్తున్న వాళ్ళు మనతో ఉన్న వాళ్ళే, వాళ్ళని అవాయిడ్ చేయలేని పరిస్థితి ఉంటే ఎట్లా వాళ్ళని మనం ఎదుర్కోవచ్చు? అంటే వాళ్ళని గాయపరచలేము, మాటలు మాట్లాడి గాయపరచలేము, వాళ్ళు మాట్లాడేది వినలేము. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి మన పరిస్థితి. అప్పుడు క్యాన్సిల్ క్లియర్ అని అనుకోండి. ఓకే, క్యాన్సిల్ క్లియర్, వాళ్ళు మాట్లాడే మాటలన్నీ క్యాన్సిల్ అవ్వాలి, వాళ్ళ మైండ్ అంతా కూడా క్లియర్ అవ్వాలి. నా గురించి వాళ్ళు అసలు గుర్తుపెట్టుకోవద్దు అసలు. ఈ క్యాన్సిల్ క్లియర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అయినా కూడా ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్తాను, ఏది కూడా మన మనసు మంచిగా ఉన్నంత కాలం, మనం ధర్మంగా మనం వ్యవహరించినంత కాలం వాళ్ళది ఏది కూడా ఇంత కూడా మనకు అంటదు. అది అసలు వాళ్ళు ఏమన్నా కూడా పట్టించుకోకండి, బాధపడకండి. కానీ ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ఇక్కడ ఇది కూడా ఆలోచించాలి మనం. ఒక్కొక్కసారి క్యారెక్టర్ జోలికి వెళ్ళిపోతారు, వెళ్ళినప్పుడు వాళ్ళ దాకా ఒక ఆన్సర్ని మనం పంపించాలి. ఈసారి మాట్లాడితే మాట్లాడారు, రెండోసారి ఎప్పుడన్నా నేను ఇంకో వ్యక్తి దగ్గర నుంచి గనక నేను ఇది విన్నానో అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి అని అంటే, వీళ్ళు ఎవరైతే నీకు చెప్పారో వీళ్ళు కంపల్సరీ వాళ్ళ దాకా వెళ్తారు మళ్ళీ. అర్థమైందా నీకు? ఇక్కడ విషయం అక్కడ చెప్పినప్పుడు, అక్కడ విషయం ఇక్కడ చెప్పినప్పుడు ఇక్కడ విషయం చెప్తారు కదా. 100%. అలా చెప్పిన ప్రతి వ్యక్తి దగ్గర మనం అంటే అక్కడ అది ఆగిపోతుంది. అమ్మో
వీళ్ళు ఊరుకోరు అన్నమాట. వీళ్ళ దగ్గర ఏమైనా మాట్లాడితే ఊరుకోరు అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యి అప్పుడు ఆపుతారు. ఎక్కడ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ మాత్రం ప్రోత్సహించద్దు. ఒక ఆడవాళ్ళు ఎక్కువగా చేయడం అనేది చూస్తూ ఉంటాం. అసలు క్యారెక్టర్ ని ఎట్లా అసాసినేట్ చేయాలనిపిస్తుంది? ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు. ఘోరం కదా అసలు. అది అది ఇక అది మనం అది మార్చలేమేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకైతే. అది చాలా అనుభవించేవాడికి సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను కదా, చాలా మంది బాధ పెట్టారు అని చెప్పి నేను ఏమన్నా రాస్తే గనక, ఎక్కడన్నా నేను ఎప్పుడన్నా రాసుకున్నాను అనుకో, అందులో లిస్ట్ ఆడవాళ్ళదే ఉంటుంది ఎక్కువ. వాళ్ళు బాధ పెట్టింది చాలా తక్కువ. వీళ్ళు పోనీ తప్పు చేసిన వాళ్ళ గురించి కూడా ఒకవేళ తప్పులే చేస్తున్నారని అనుకుందాం, వీళ్ళ జడ్జిమెంట్ తో ఎవరికి అవసరం ఉంది అసలు? జడ్జిమెంట్ వేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి తప్పు చేస్తోంది అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఇది చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు జీవన విధానం అని చెప్పాలి. ఒక తల్లిగా అక్కగా నేను నీకు చెప్తున్నా. అవును, ఇంకోళ్ళు ఎవరు ఇలా చెప్పకపోవచ్చు, నీకు చెప్పలేదేమో, చెప్తే నువ్వు పట్టించుకోలేదేమో, కానీ ఇలా బ్రతికే విధానం ఇది, నా మాట విను అని చెప్పాలి. అలా చెప్పిన సందర్భాలు నేను ఎన్నో ఉన్నాయి. వాళ్ళు మారి చక్కగా జీవించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రైట్. ఇప్పుడు చెప్తాము, ఇప్పుడు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ దెబ్బలాడేసుకుంటూ ఉంటారు. ఎందుకు దెబ్బలాట్లు అవుతున్నాయో తెలీదు. నేనంటే ఇద్దరు అరవకండి, ఫస్ట్ ఒకళ్ళు అరిచినప్పుడు కామ్గా ఉండండి. ఇలా మీరు ఎందుకు అరుస్తున్నారు అని నెమ్మదిగా మాట్లాడి చెప్పండి. ఆ ప్రాబ్లం అక్కడికి సాల్వ్ అయిపోతుంది. మీ ఇద్దరు ఇప్పుడు ఏదో బాల్య వివాహాలు జరగట్లేదు కదా, అందరికి 25 ఏళ్ళ తర్వాతే పెళ్లిళ్ళు అవుతున్నాయి. చిన్నపిల్లలు ఏం కాదు. మీరు వచ్చి వీళ్ళకి చెప్పి, తల్లిదండ్రులు ఇద్దరు ఒక్కళ్ళే పిల్లలు అయ్యేసరికి, అమ్మా మా అమ్మాయిని తిడుతున్నాడా మా అమ్మాయిని, వీళ్ళు తిట్టింది మర్చిపోతారు, చిన్నప్పుడు కొట్టింది మర్చిపోతారు, వాడెవడు మా అమ్మాయిని తిట్టడానికి అని వీళ్ళు కూడా మొదలవుతారు. పరాయి వాడే, పిల్లనిచ్చేసాక కూడా వాడేవాడు. కాబట్టి మనం ఒక్కటి పరిణితితో ఆలోచించినప్పుడు తప్పకుండా దానికి సమాధానం దొరుకుతుంది. అలా నువ్వు వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి నీకు చెప్పే పరిణితి నీకు లేదు, నువ్వు కేవలం వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే నువ్వు చేసే పని అయితే మాత్రం ఎక్కడొక్కడ దెబ్బతినాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇలా నువ్వు పరిణితితో ఎవరికైనా సలహాలు ఇచ్చినప్పుడు నీకు కూడా ఎదుగుదల అనేది ఉంటుంది. తప్పకుండా నీకు అవసరం ఉన్నప్పుడు కూడా భగవంతుడు మంచి సలహా ఇచ్చే వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాడు. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకరి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులతో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మన గురించి కూడా చెడుగా మాట్లాడతారని నాకు కూడా ఎక్స్పీరియన్స్. నాకు ఎవరైనా చెప్తే నాకు భయం వేస్తుంది పద్మిని. ఎందుకంటే ఇప్పుడు ఇలా మాట్లాడారు, రేపు నా గురించి ఏం మాట్లాడతారు అని భయం అనిపిస్తుంది. తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉంటది కదా, శుభ్రంగా భయం అనిపిస్తుంది అట్లా. నేను అప్పటికి నేనంట మనకి ఎందుకులేండి వాళ్ళ గురించి అని నేను దాటేస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి తప్పదు కదా. 1 year క్రితం నాకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది. చాలా అత్యద్భుతంగా డబేల్మని కళ్ళు తెరుచుకున్నటువంటి పరిస్థితి. బట్ మీరు చెప్పింది ఏంటంటే డెఫినెట్ గా పాపాన్ని మూట కట్టుకుని, లేకపోతే మన పాపాన్ని వాళ్ళు తీసుకోవటమో, లేకపోతే అవమాన భారం ద్వారా. ఎందుకు నీకు బాబా గారు ఏం చెప్తారు, షిరిడి బాబా గారు ఏం చెప్తారు, ఒకటిని తిడుతూ ఉంటే ఒక పంది అశుద్ధాన్ని నాకుతూ ఉంటే ఎంత ఆనందం పొందుతుందో నువ్వు అంత ఆనందం పొందుతున్నావు వాడి గురించి మాట్లాడి. చాలా పొరపాటు నువ్వు చేసే పని అని ఎవరిని మామూలుగా వాళ్ళ కర్మ పరిపక్వం అవడానికో లేకపోతే అలా తిట్టిన సందర్భాలే గాని ఆయన ప్రత్యేకంగా నువ్వు చేసేది ఇది తప్పు అని చెప్పి తిట్టింది మాత్రం చరిత్ర మొత్తానికి అదొక్కటే సందర్భం. మిగతా అన్ని పాపకర్మాలు తొలగించడానికే నువ్వు నా దగ్గరికి రాకు అంటే శ్యామ బతిమలాడి తీసుకెళ్లిన సందర్భాలు ఇవన్నీ ఉంటాయి గాని ఎక్కువ మాత్రము ఆ తిట్టిన సందర్భం. నువ్వు ఏంటి అట్లా మాట్లాడుతున్నావు, ఇందాక గురించి వాడి గురించి మాట్లాడుతున్నావు, వాడిని తిడుతున్నావు, పందికి నీకు తేడా లేదని తిట్టాడు ఆయన. అది మాత్రం అదొక్కడే సందర్భం. అదొక్కటి గుర్తు పెట్టుకుంటే ఇంకెవరి గురించి మనం మాట్లాడకూడదు కూడా. అది రైట్ అక్క. క్యాన్సిల్ క్లియర్ ఇస్ ద స్విచ్ వర్డ్. ఇట్లాంటి పరిస్థితుల నుంచి అధిగమించడం. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.